హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 8 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ లూజీ గురించి థింక్ చేస్తూ తను మనకి హెల్ప్ చేసింది, సో మనం తనని ఎలా అయినా కాపాడాలి అని థింక్ చేస్తూ ఉంది. ఇక్కడేమో లూజీ హీరోయిన్ వాళ్ళ అన్న దగ్గరకు వెళ్లి ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాము అని అనుకుంటూ డ్రింక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళన్న, నేను మీకు హీరోని అప్పగించేశాను, సో మీరు ఇంకా నాకు ఆ మ్యాప్ ని తీసుకుని వచ్చి ఇవ్వాలి, అది మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని అంటున్నాడు. దాన్ని చూసి లూజీ, నువ్వు ఇంత మంచివాడి లాగా మాట్లాడే అంత మంచివాడివి కాదు, అలానే నేను కూడా అంతే సిన్సియర్ అమ్మాయిని కాను అని అంటుంది. ఈ పాటికి హీరోయిన్ ఆ మ్యాప్ ని తీసుకుని వస్తూ ఉంటుంది అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడేమో హీరోయిన్ వాళ్ళు చెప్పినట్టు ఆ మ్యాప్ ని వెతుక్కుంటూ వచ్చి ఉంటుంది. హీరో చెప్పింది గుర్తుకు వచ్చి ఉంటుంది. ఆ మ్యాప్ ఒక సీక్రెట్ షెల్ఫ్ లో ఉంటుంది అని. ఆ మ్యాప్ ఉన్న రూమ్ లోకి ఎవరు వెళ్లరంట. ఇప్పుడు హీరోయిన్ ఆ మ్యాప్ ని ఓపెన్ చేసి చూసి, ఏంటి ఈ మ్యాప్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అని థింక్ చేస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి హీరో వచ్చి, ఓహో అయితే ఇదే నీ ప్లాన్ నా, దీనికోసమే నువ్వు మా ఇంటికి వచ్చావా, ఈ మ్యాప్ తో నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని హీరో అడుగుతూ ఉంటే హీరోయిన్ కి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. పర్లేదు, నువ్వేం చెప్పనవసరం లేదు, అలానే నువ్వు చేసిన తప్పుకి నేనేం పనిష్మెంట్ కూడా ఇవ్వను, పనిష్మెంట్ కి బదులుగా నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను అనేసి ఏదో ఒక ఇన్విటేషన్ కార్డ్ ని ఇస్తున్నాడు. ఏంటిది అనుకుని దాన్ని ఓపెన్ చేసి చూస్తే మన హీరోకి అలానే ఆ లూజీకి పెళ్ళంట. దాని ఇన్విటేషన్ కార్డ్ నే అది. దాన్ని చూసి హీరోయిన్ బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లేస్ కి లూజీ వచ్చి, పాపం బాగా బాధపడుతున్నావా, ఫైనల్ గా నేను హీరోని పెళ్లి చేసుకోబోతున్నాను, ఒక రకంగా నా కళ నిజం కాబోతుంది, సో ఫైనల్ గా తను నాకు మాత్రమే సొంతం అనేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. పాపం అదంతా విని బాధపడుతూ కూర్చొనుంది. ఇక్కడేమో హీరో పొజిషన్ కూడా సేమ్ పొజిషన్ నే. హీరోయిన్ ని తిట్టినట్టు యాక్ట్ చేసినా తన హీరోయిన్ ని లవ్ చేసి ఉంటాడు కదా, అందువల్ల కూర్చొని తెగ డ్రింక్ చేస్తూ ఉన్నాడు. అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ వస్తున్నాడు. వచ్చి, ఏంట్రా నువ్వు ఇంతగా డ్రింక్ చేస్తున్నావు, నువ్వు ఇలా డ్రింక్ చేసే వాడివి కాదే, ఏమైంది, ఒకవేళ నీకు హీరోయిన్ అంటే ఇష్టం ఉంటే నువ్వు డైరెక్ట్ గా వెళ్లి తనకే చెప్పు, అంతేకాని ఇలా తాగి తాగి నీ హెల్త్ ని పాడు చేసుకోకు అని తిడుతూ ఉన్నాడు. అది విని హీరో, నువ్వేం చెప్పినా చేసే పొజిషన్ లో నేను లేను, నేను నా బంగారాన్ని పోగొట్టుకున్నాను అని ఏడుస్తున్నాడు. దాన్ని వాళ్ళ బ్రదర్ చూసి, నువ్వు ఆ అమ్మాయిని ఇంతగా లవ్ చేస్తున్నావా, మరెందుకు ఆ పెళ్లిని చేసుకోవడం, ఆపేయవచ్చు కదా అని అడుగుతూ ఉంటే, లేదు నా సిచ్యువేషన్ అలాంటిది అని హీరో అంటున్నాడు. ఇప్పుడు లూజీని చూడడానికి హీరోయిన్ వాళ్ళ అన్న వస్తున్నాడు. దాన్ని చూసి లూజీ, మీరెవరు, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అని అంటుంది. అది విని హీరోయిన్ వాళ్ళ అన్న, ఏంటి నేనెవరో నీకు తెలీదా, నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదా, మీరు నాతో జోక్ చేస్తున్నారు కదా అని అంటూ ఉంటే, లేదు నిజంగానే నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అని లూజీ అంటుంది. అది విని అన్న, సరే ఓకే అయితే నేను వెళ్లి మన డీల్స్ గురించి మీ హస్బెండ్ తో మాట్లాడతాను అని అంటున్నాడు. అది విని లూజీ, సరే సరే ఆగు, రా కూర్చో అని అంటుంది. అది విని అన్న, నీ ఏదో తెలియదట్లంతా నా దగ్గర చూపించాలని ట్రై చేయకు, నువ్వు ఇలాంటివి ఏమైనా చేస్తే నేను వెళ్లి హీరోకి అన్ని చెప్పేస్తాను అని అంటున్నాడు. సరే ఇప్పుడు నీకేం కావాలి అని లూజీ అడుగుతూ ఉంటే, నాకు ఆ మ్యాప్ కావాలి అని అంటున్నాడు. అది విని లూజీ, అది హీరోకి చెందింది, సో నేను దాన్ని నీకు ఇవ్వలేను అని అంటుంది. అది విని అన్న, నేను మీకు మాట ఇచ్చినట్టు హీరోని మీకు ఇచ్చేశాను, అలానే మీరు నాకు ప్రామిస్ చేసినట్టు ఆ మ్యాప్ ని నాకు ఇవ్వండి అని అంటున్నాడు. సరే సరే ఇస్తాను, ముందు ఈ టీ తాగండి అని అంటుంది. ఇక్కడేమో పనిపిల్ల హీరోయిన్ గురించి బాధపడుతూ, మీరు ఎక్కడికి వెళ్లారో ఏం అర్థం కావడం లేదు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఫీల్ అవుతూ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఆ టైంలో మన హీరోయిన్ దెయ్యం లాగా వచ్చి కూర్చుంటుంది. దాన్ని చూసి పనిపిల్ల భయపడిపోతుంది. హే హే భయపడకు, నేనే అని హీరోయిన్ అంటుంది. మీరు చనిపోలేదు కదా, మీకేమీ కాలేదు కదా, అయినా మీరు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతూ ఉంది. దానికి హీరోయిన్, నేను బాగానే ఉన్నాను, నాకేమీ కాలేదు, నేను ఎవరెవరు ఎలాంటి వాళ్ళో నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని హీరోయిన్ అంటుంది. అది విని పనిపిల్ల, ఏం జరిగింది అని అడుగుతూ ఉంది. చూడు, మనల్ని ఎవరైతే ఎన్ని డేస్ ఇబ్బంది పెట్టారో ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే టైం వచ్చింది అని హీరోయిన్ అంటుంది. సరే సరే మనం ఇప్పుడు దీన్ని ఎక్కడి నుండి స్టార్ట్ చేయబోతున్నాము అని పనిపిల్ల అడుగుతూ ఉంటే, ఇంకెక్కడి నుండి, మా అన్న దగ్గర నుండే అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు ముందు వెళ్లి మా అన్నని ఫాలో చేద్దాము అనేసి వెళ్లి వాళ్ళ అన్నని ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అన్న ఫుల్ గా ఫుడ్ అంతా తినేసి అక్కడ ఉన్న వాళ్ళకి టిప్స్ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. వీటంతటిని హీరోయిన్ ఆ పనిపిల్ల ఇద్దరు కలిసి చూస్తూ ఉన్నారు. వీడేంటి సింగిల్ గా వెళ్తున్నాడు, ఇదే మంచి సమయం, రా వాడి వెనకాలే వెళ్దాము అనేసి ఇద్దరు మారువేషం వేసుకుని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, వాళ్ళ అన్నని ఎవరో నలుగురు వచ్చి ఆ అన్నని అడ్డగిస్తున్నారు. దాన్ని చూసి
చూసి హీరోయిన్ రారా మనం కూడా వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేద్దాము అనేసి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అన్నని ఒక చెట్టుకు కట్టేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి ఆ లూజీ వచ్చి వీడిని ఇక్కడే చంపి పాతి పెట్టేయండి అని అంటుంది. అది విని హీరోయిన్ వాళ్ళ అన్న దయచేసి నన్ను క్షమించు, సరే నా చెల్లి చేత్తోనే నేను చావాలని రాసి పెట్టి ఉంటే నేనేం చెయ్యాలి అని ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తున్నాడు. నువ్వు నేను అన్నా చెల్లెళ్ళు, ప్రిన్సెస్ నా ఓన్ సిస్టర్ అని అనగానే అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతున్నారు. అలా ఎలా చెప్తున్నావని ఆ లూజీ అడుగుతూ ఉంటే నీకు లెఫ్ట్ సైడ్ షోల్డర్ మీద చిన్న పుట్టుమచ్చలాగా ఒక చిన్న మార్క్ ఉంటుంది, సేమ్ అలాంటిదే నాకు రైట్ సైడ్ ఉంటుంది అని చెప్పగానే తను కూడా చెక్ చేసుకుంటే తనకు కూడా ఉంటుంది. అయినా లూజీ వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మదు. నేను ఇలాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మను అని అంటుంది. నేను చెప్పింది నిజం, నీ పేరెంట్స్ నా పేరెంట్స్ ఇద్దరు ఒక్కరే అని అంటున్నాడు. అదంతా విని హీరోయిన్ అలానే లూజీ ఇద్దరు షాక్ అయిపోతున్నారు. సరే సరే వీడిని తీసుకుని వెళ్లి జైల్లో పడేయండి అని అంటుంది. ఏమో నేను ప్రిన్సెస్ వాళ్ళ అన్నని అని అరుస్తూ ఉన్నాడు. అది విని హీరోయిన్ పనిపిల్లకి కోపం వచ్చి అన్నని 4 పీకుతూ ఉంది. నేను ముందే చెప్పాను కదా నేను ప్రిన్సెస్ వాళ్ళ అన్నని అని, నన్ను కొంచెం బాగా ట్రీట్ చేయండి అని అంటున్నాడు. అది విని హీరోయిన్ కి కోపం వచ్చి వాళ్ళ అన్నని ఒక కర్రతో కొడుతూ ఉంది. కరెక్ట్ గా ఆ టైంలో ఒక అతను వెళ్లి ఆ అన్న మీద పడిపోతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ వారిని బాగా కొట్టేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడు అన్న ఏంటి అమ్మాయి నన్ను కొడుతున్నాను అనుకొని నిన్ను కూడా బాధేసిందా అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు మన హీరో ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఉన్నాడు. అక్కడికి లూజీ వస్తుంది. వచ్చి ఎక్కువ డ్రింక్ చేయకండి రేపు మన పెళ్లి అని అంటుంది. అవునవును రేపు మన పెళ్లి కదా, రేపు నీ కల నిజమవబోతుంది, దీనికోసమే నువ్వు ఎన్నో ఇయర్స్ నుండి వెయిట్ చేసావు కదా అనేసి అంటున్నాడు. అది విని లూజీ అవును నా కల నిజమవబోతుంది అని అంటుంది. అది విని హీరో ఇంకా ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. లూజీ పెళ్లి కూతురులాగా రెడీ అవుతూ ఉంది. అక్కడ ఉన్న అసిస్టెంట్ లూజీని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు అని అంటున్నారు. అయితే నాకు మాస్టర్ కి జోడీ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే మీ ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని వాళ్ళు అంటున్నారు. సరే సరే మీ ఇద్దరు నా పేరు చెప్పి వెళ్లి రివార్డ్ తీసుకోండి అని అంటుంది. వాళ్ళు వెళ్ళగానే అక్కడికి హీరోయిన్ వచ్చినట్టు ఉంటుంది. లూజీ ఎవరు అని అడుగుతూ ఉంటే ఎక్కువ భయపడకు నేనే అని అంటుంది. నీకెంత ధైర్యం నాతో ఇప్పుడు ఎవరు పక్కన ఉండరు అని అన్ని అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చావా అని అడుగుతూ ఉంది. అది విని హీరోయిన్ అవును రేపు మళ్ళీ నీకు పెళ్ళైపోతే నువ్వు హీరోతో బాగా బిజీగా ఉంటావు, సో రేపు నిన్ను వచ్చి నేను డిస్టర్బ్ చేయలేను కదా అందుకే ఇప్పుడు వచ్చాను అని అంటుంది. ఇప్పుడు లూజీ అసలు నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఇంకా ఈ ప్లేస్ నుండి వెళ్లిపోలేదా అని అడుగుతూ ఉంటే హీరోయిన్ నువ్వు ఇష్టపడ్డట్టే నేను ఇక్కడ నుండి వెళ్లిపోతాను, కానీ దానికంటే ముందు నువ్వు మా అన్నకి సొంత చెల్లెలు అని నేను ఎవరికి చెప్పను అని అంటుంది. నీకు ఇప్పుడు నా చేతిలో ఉంది అన్నట్టు చేసేసి హీరోయిన్ అక్కడి నుండి వెళ్లిపోతుంది. అది విని లూజీ ఫేస్ డల్ గా అయిపోతుంది. ఇక్కడేమో అన్న వాటర్ తాగుతున్నాడు. ఆ వాటర్ ఏమీ బాగలేనట్టు ఉంది. దాన్ని చూసేసి రేయ్ నేను ప్రిన్సెస్ వాళ్ళ అన్నన్రా, నన్ను కొంచెం బాగా ట్రీట్ చేయండి రా అని అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి ఒక అతను వచ్చేసి మిమ్మల్ని చూడ్డానికి ఎవరో వచ్చారు అని అంటున్నాడు. అది విని నా చెల్లెలు వచ్చి ఉంటుంది అని దగ్గరికి వెళ్లి చూద్దాము అనేసి దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడికి వచ్చింది మన హీరోనే. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఏదో డీల్స్ వేసుకుంటున్నారు. ఇప్పుడు హీరోయిన్ ఆ పని పిల్లతో కలిసి బండిలో వెళ్తూ ఉంది. అప్పుడు హీరోయిన్ ఛ ఈ ప్లేస్ ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నాము అని బాధపడుతూ ఉంటే దాన్ని చూసి పనిపిల్ల మీరు ఈ ప్లేస్ ని తలుచుకుని బాధపడే అంత వర్తైన ప్లేస్ ఏమి ఇది కాదు అని అంటుంది. హీరోయిన్ ముందు మనము ఆ మ్యాప్ గురించి తెలుసుకోవాలి అని అంటుంది. ఇదేం మ్యాప్ అని పనిపిల్ల అడుగుతూ ఉంటే అదేం లేదు, యాక్చువల్ గా ఇది 2 పార్ట్స్ గా ఉంటుంది. ఒకటేమో ప్రిన్సెస్ రెసిడెంట్ దగ్గర, ఇంకొకటేమో లింగ్ దగ్గర ఒకటి ఉంటుంది. ఇద్దరి దగ్గర హాఫ్ ఆఫ్ ఉంటుంది. అది ఒక అగ్రిమెంట్ లాగా. దాని హెడ్ పార్ట్ మాత్రం లింగ్ దగ్గర ఉంటుంది. అవి 2 జాయిన్ చేసి చూస్తేనే నిజం తెలుస్తుంది అని హీరోయిన్ అంటుంది. అయితే మనం ఆ ప్రిన్సెస్ రెసిడెంట్ దగ్గరికి వెళ్లి ముందు ఆ మ్యాప్ ని చూద్దాము. మీరు ఆల్రెడీ లింగ్ రెసిడెన్స్ మ్యాప్ ని చూసేశారు కదా, ఇప్పుడు ప్రిన్సెస్ రెసిడెంట్ దగ్గరికి వెళ్లి ఆ మ్యాప్ ని చూసి నిజాన్ని తెలుసుకుని వెళ్లి ఆ పెళ్లిని స్టాప్ చేద్దాము. ఆ లూజీకి బాగా బుద్ధి చెప్దాము, అసలు మనం ఎవరు అని తనకి చూపిద్దాము అని అంటుంది. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. పెళ్లైపోయినట్టు ఉంది. ఇక్కడ హీరో ఏమో ఫుల్ గా డ్రింక్ చేసేసి హీరోయిన్ ని ఫస్ట్ మీట్ అయ్యి తనతో గొడవ పడింది, హీరోయిన్ ని కిస్ చేసింది, ఇలా వీటి గురించి అంతా థింక్ చేస్తూ బాధపడుతూ ఏడుస్తున్నాడు. తను ఇంకా రాదు అని బాధపడుతున్నాడు. ఇప్పుడు హీరో నువ్వే నీ ఫేస్ మీద ఉన్న క్లాత్ ని తీసేయని లూజీ అనుకుని మన హీరో అంటున్నాడు. సరే ఓకే అనేసి పెళ్లి కూతురు తన క్లాత్ ని రిమూవ్ చేస్తుంది. అక్కడ ఉండేది ఎవరా అని చూస్తే అది మన హీరోయిన్నే. దాన్ని చూసి హీరో షాక్ అయిపోతున్నాడు. నువ్వా అని అన్నట్టు చూస్తూ ఉన్నాడు. హీరోయిన్ వెంటనే కన్ను కొట్టేసి అంత ఈజీగా నేను వదిలేస్తాను అనుకున్నావా, ఈ జన్మలో నేను నీకు మాత్రమే సొంతం అని అంటుంది. ఫైనల్ గా హీరో హీరోయిన్ ఇద్దరు కలిసిపోతున్నారు. హీరోయిన్ లూజీ వాళ్ళ ఇంటికి వెళ్లి లూజీ గురించిన నిజాన్నంతా చెప్పి తనే ఒరిజినల్ ప్రిన్సెస్ అని చెప్పి ఈ పెళ్లిని స్టాప్ చేసి ఉంటుంది. అంతటితో ఈ డ్రామా ఎండ్ అయిపోయింది. ఈ డ్రామా మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. నేను ఇంకొక మంచి హిస్టారికల్ డ్రామాతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.